గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్‌గా 4 జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చాయన్నమాట. దీంట్లో ఐటీ ఉన్నాయి, నాన్ ఐటీ జాబ్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్ని అప్లై చేసుకోవచ్చన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి కాలెక్స్ నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనీ అనే పొజిషన్‌కి వీళ్ళైతే హైర్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారన్నమాట. దీనికి 2021, 22, 23, 24 బ్యాచ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ టెక్నికల్ రైటింగ్ ఆర్ డాక్యుమెంటేషన్ యాస్ ఎ కెరియర్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇస్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అంటే ఓకే మీకు డాక్యుమెంటేషన్ చేయాలంటే మీకు వర్డ్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి సో అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ టెక్నికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ సాఫ్ట్వేర్ గానీ హార్డ్వేర్ గానీ ఆర్ ప్రాసెస్ రిలేటెడ్ అడుగుతున్నారు అనమాట. ఈగర్నెస్ టు లెర్న్ అండ్ అబిలిటీ టు రైట్ వర్క్ కొలాబరేటివ్లీ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్ అప్లై బేసిక్ ఎడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ రీడింగ్ skills to ensure clarity and accuracy. వర్క్ లొకేషన్ చూసుకుంటే మీకు బెంగళూరు అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టూల్స్ యూస్డ్ ఫర్ డాక్యుమెంటేషన్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్. ఓకేనా ఈ యాక్చువల్ రోల్ ఏంటంటే మీకు ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం కోసం వీళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్ కాబట్టి యాజ్ అ ఫ్రెషర్ గా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఐటీ రిలేటెడ్ గా వర్క్ ఉండొచ్చు లేదా నాన్ ఐటీ రిలేటెడ్ గా వర్క్ కూడా ఉండొచ్చు. దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది, క్లిక్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే కోచ్ కంపెనీ నుంచి జూనియర్ అసోసియేట్ అనలిస్ట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. దీనికి మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ ఫ్రెషర్స్ ఆర్ ప్రిఫర్డ్. ఓకేనా ఏ డిగ్రీ అయినా పర్లేదు అంటున్నారు. 0 to 3 years ఆఫ్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. సో ఇది వీళ్ళు రాంగ్ పెట్టారండి. సో యాక్చువల్ గా ఎనీ డిగ్రీ ఫ్రెషర్స్ అయితే మీరు అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. అనలిటికల్ ఆర్గనైజేషన్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. ప్రెసెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలంట. ఈ ప్రెసెంటేషన్ స్కిల్స్ అని మీకు కావాలంటే మీకు ఖచ్చితంగా ఎంఎస్ వర్డ్ అనలిటికల్ స్కిల్స్, ఆర్గనైజేషన్ డిసిషన్ మేకింగ్ అండ్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ దాంతో ప్రెసెంటేషన్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. నాలెడ్జ్ ఆన్ పైథాన్, పవర్ బిఐ, ఆర్ ప్రోగ్రామింగ్, ఎస్క్యూఎల్, విబిఏ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, డేటా క్లీనింగ్, wrangling, విజువలైజేషన్ అండ్ రిపోర్టింగ్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. ఓకేనా ఈ స్కిల్స్ కనుక మీకు ఉంటే అంటే దీని మీద నాలెడ్జ్ కనుక ఉంటే మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీరు సెలెక్ట్ అవ్వడానికి. నాలెడ్జ్ ఆఫ్ ఎస్ఏపి ప్రోగ్రామ్స్ యూస్డ్ టు సపోర్ట్ ద ప్రాసెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా అడుగుతున్నారు. సో మీకు ప్రెసెంటేషన్స్ పరంగా మీకైతే మైక్రోసాఫ్ట్ పీపీటీ తెలిసి ఉండాలి. సో మీకు ఎక్సెల్ కూడా నాలెడ్జ్ అడుగుతున్నారు. సో ఏ జాబ్ కైనా సరే ఈ రోజుల్లో ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అయితే మీకు కంపల్సరీ తెలిసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొటెక్షన్ లైక్ ప్రైసింగ్ మెకానిక్స్ ప్రిఫర్డ్, అబిలిటీ టు బిల్డ్ స్ట్రాంగ్ వర్క్ రిలేషన్షిప్ అనమాట. నెక్స్ట్ దీనికి వర్క్ లొకేషన్ చూసుకుంటే మీరు బెంగళూరు అనమాట. సో ఎవరైతే ఈ స్కిల్స్ లో మీకు నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు అమెజాన్ నుంచి డివైస్ అసోసియేట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. అలెక్సా ఏఐ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ క్యాన్ అప్లై. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ క్యూఏ మెథడాలజీ అండ్ టూల్స్ అడుగుతున్నారు. ఇదైతే ఒక టెస్టింగ్ పొజిషన్ అనమాట. దీంట్లో మీకు టెస్ట్ కేసెస్ ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన రిజల్ట్ ని మీరు బగ్స్ రూపంలో మీకైతే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పర్ఫార్మ్ రిగ్రెషన్ అండ్ రిపీటెడ్ టెస్టింగ్ ఎక్సర్సైజెస్ టు క్వాలిఫై బిల్స్ వితౌట్ కాంప్రమైజింగ్ అండ్ క్వాలిటీ. ఓకేనా అంటే మీకు ఇప్పుడు టెస్ట్ కేసెస్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. సో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా అట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో బగ్స్ ఏమైనా వస్తున్నాయి లేదా మీరు అయితే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారనమాట. నెక్స్ట్ యూస్ సాఫ్ట్వేర్ టూల్స్ ఫర్ డేటా క్యాప్చర్ ఆన్ డైలీ బేసిస్, ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్ ప్రిపేర్డ్ ఫర్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ బిల్స్ ఆన్ అలెక్సా ప్లాట్ఫామ్, కిండల్ ప్లాట్ఫామ్ అండ్ కిండల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్. ఓకేనా ఏదైతే ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అమెజాన్ ప్రొడక్ట్స్ కాబట్టి వాటి మీద అయితే మీకు టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు సాఫ్ట్వేర్ బిల్స్ మీద. నెక్స్ట్ బీ కంఫర్టబుల్ విత్ క్యాప్చరింగ్ రిజల్ట్స్ అంటే టెస్ట్ చేసిన వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకుని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై ఇది. సో ఎవరైతే టెస్టింగ్ రోల్స్ కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇది మిస్ చేసుకోవద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు షామీ నుంచి జావా డెవలపర్స్ అనే పొజిషన్ కి వీళ్ళు హైర్ చేస్తున్నారు. సో షామీ చాలా మంది తెలిసే ఉంటుంది కదా. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కెన్ అప్లై అనమాట. 2024 బ్యాచ్ వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కోర్ జావా అడుగుతున్నారు. స్ట్రాంగ్ ఇన్ డేటాబేస్ కాన్సెప్ట్స్ లైక్ ఎస్క్యూఎల్ గానీ, MySQL గానీ, ఒరాకిల్ గానీ లేదా MongoDB గానీ ఏదైనా పర్లేదు. ఎక్స్పోజర్ టు స్ప్రింగ్ బూట్ ఆర్ అదర్ సిమిలర్ ఫ్రేమ్ వర్క్స్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ అండ్ ప్యాషన్ ఫర్ లెర్నింగ్, రెస్ట్ఫుల్ ఏపీఎస్, స్ప్రింగ్ బూట్ అండ్ మోర్. వీటి మీద అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఓవరాల్ గా జావా ఫుల్ స్టాక్ తెలిసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్ మీరు అప్లై చేసుకోవాలంటే వీళ్ళకి అయితే మీరు రెజ్యూమ్స్ మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు క్లిక్ ఉంది కదా, క్లిక్ చేసి మీకు అర్థమవుతుంది. సో ఈ 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే దేనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరూ దానికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ జాబ్స్ ని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అండ్ వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ ఇచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీద పేజ్ కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. దానికి రిలేటెడ్ గా మీకు ఏమైనా పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్.